ఆంబయ్య వెళ్ళబోసుకుంటుంది. నేను రౌడీ టైప్. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. అబ్బరకొండ, నేను రౌడీ టైప్. నువ్వు రౌడీ టైప్ వా? అమ్మో, మంచిగానే ఉంది భాగవతం. అయితే ఇప్పుడు తప్పు చేస్తే జైళ్ళల్లో ఉంటారు, అంతేనా? తప్పు చేస్తే ఏడ ఉంటారు? ఇక వాళ్ళు చూస్తూనే ఉంటాం కదా, ఈ చీటింగ్ కేసు అని, అదని, ఇదని, దొంగతనాలని. ఇక దొంగతనం చేసినా, మోసం చేసినా, తప్పు చేసినా ఈ రకంగా జైల్లో ఉంటారు. కానీ నేనే రౌడీ టైప్ అని చెప్పుకుంటుంది కవితమ్మ. అంటే చూడు, మందు దందా చేసిన కవితమ్మ ఈమెకు అలవాటు అయింది. మందు దందా, ఢిల్లీ 100 కోట్ల మందు దందా. అప్పుడు గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ తోటి మరి ఈ తల్లి చేయి కలిపి 100 కోట్ల మందు దందా చేసి ఆఖరికొస్తల కల్లా పట్టుబడి చెంచల్ కూడా జైలులో షిప్ప కూడా తిన్నది కవితమ్మ. అయితే కవితమ్మకు ఇప్పుడు ఇక మరి అలవాటు అయిపోయిందా ఎట్లా? జైలు మళ్ళీ కూడా జైలుకైనా పోతా అన్నట్టుగా మరి ఎట్లా, ఏంది, ఏం కథ? నేను రౌడీ టైపు అన్నట్టుగా ఈమె ఈ రకంగా అమ్మాయి వెళ్ళబోసుకుంటుంది. ఇక ఇలా అసలైన ముచ్చట ఏందయ్యా అంటే, మా బీఆర్ఎస్ కోల్యాగల పోలీసు వాళ్ళు, అధికారులు పగబట్టిర్రు, అక్రమంగా కేసులు పెడుతుర్రు. ఇది నాకు నచ్చలేదు. అందుకనే నేను గులాబీ బుక్కులో రాసుకుంటున్నా. నేను మా అయ్యలాగా మంచిదాన్ని గాను, నేను కేసీరావులాగా మంచిదాన్ని గాను, నేను రౌడీ టైప్ అని ఆమె ముద్ర చేసుకుంది. ఇప్పుడు మరి రేపటి సంది ఎవరు ఏమనాలి? రౌడీ కవితమ్మ అనాలనా? చెప్పురి, మీరే చెప్పురి. నేను రౌడీ టైపు అంటే జనాలు ఏమనుకోవాలి? అంటే ఆనాడు రైతుల మీద, దళితుల మీద చేసిన దాడులన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలని ఆ మాట అనేది. ఇగో ఈ రకంగా ఇక మరి కేసీరావు కంటే నేను మంచిదాని గాను, కేసీరావు లెక్క నేను మంచిదాని గాను, నేను రౌడీ టైపు అని ఆమె ఇవాళ సమాజంతో ఒక అవార్డు తీసుకున్నది. ఆమె ఇప్పుడు రౌడీ కవితమ్మగా ఆమె అనుకున్నది. కాబట్టి ముచ్చట కూడా మరి మనం ఇప్పి చెప్పుకోవాలనేది. తప్పు చేస్తేనే రౌడీలు తప్పు చేసి జైళ్ళలో ఉంటారు. మరి ఈమె ఇదివరకు మందు దందా చేసి జైల్లో ఉండి ఇక మరి అలవాటైన పారం కాబట్టి మళ్ళీ కూడా పోతా, నేను మళ్ళీ కూడా ఈ రౌడీజాన్ని కొనసాగించి జైలుకు పోతా అన్నట్టుగా మాట్లాడుతుందా? ఎట్లా మాట్లాడుతుంది అనేది అర్థమవుతలేదు. మొత్తానికి నేను రౌడీ కవితమ్మను అని అనిపించుకుందుల్లా కవితమ్మ. ఇక పోతే సరస్వతి పుష్కరాలకు సర్కారు సిద్ధం. పుష్కరాల పోస్టర్ యాప్ విడుదల చేసిన మంత్రులు. మే 15 నుండి 26 వరకు పుష్కర సంబరం. టెంపుల్ టూరిజం అభివృద్ధి కోసం కృషి. మంత్రులు కొండా సూర్యకు శ్రీధర్ బాబు. ఇక ఈ ఏడాది సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. ఇది మే 15 నుంచి 26 తేదీ వరకు ఈ పుష్కరాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సరస్వతి పుష్కరాల వెబ్ పోర్టల్ను తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సూర్యగా ప్రారంభించారు. పుష్కరాలకు సంబంధించిన పోస్టర్ను ఆమె విడుదల చేశారు. ఇక ఈ పుష్కరాల కథ మరి ఇక పాపాలు చేసిన వాళ్ళు, మోసాలు చేసిన వాళ్ళు, కుళ్ళు కుతంత్రాలతో బతికినోళ్ళు, ఒకరు బాగుపడుతుంటే ఓర్వలేనోళ్ళు. ఇక మరి మొత్తానికైతే ఇక మరి సరస్వతి నది పుష్కరాలు తీసుకొస్తుర్రట. ఇక మరి ఇది బాగానే ఏళ్ళ పడంతరం కూడా అయిపోయింది. ఎప్పటికీ ఇక ఇది ఎక్కడ ఏంది ఏం కథ అంటే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఇక మొత్తానికి కథ గంభిస్తుర్రట. ఇక మరి రేపటి సంది ఇక మరి 15 తారీఖు నుంచి లైన్ కట్టు 26 తారీఖు వరకు అంటే 5 రోజులు 5-6 రోజులు ఉంటట్టుంది. 5-6 రోజులు ఎట్టా, అది 5, 10, 11, 12 రోజుల దాకా ఉంటట్టుంది కథ. మరి 10, 11, 12 రోజులలో
ఇక మరి తీరినోళ్ళు తీరువాట ఉన్నోళ్ళు ఎవరెవరికి ఏ రోజు మరి ఈరు పడుతుందో పోయి మరి సరస్వతి నది పుష్కరాలలో మరి మునిగి తేలుర్రి మీ పాపాలు మొత్తం పోగొట్టుకోరి. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రభుత్వ ప్రతిష్ట పెంచండి. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. జూన్ 2 వరకు గ్రామాలను తిరగండి. మే 1 నుండి నేను కూడా నియోజకవర్గాలకు వస్తా. తెలంగాణ పథకాలతో మోదీ ఉక్కిరి బిక్కిరి. అందుకే ఇప్పుడు నేరుగా విమర్శల దాడి. గీత దాటితే ఊరుకోం. విస్తరణపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలు ఇబ్బంది ఎదుర్కొంటారు. సన్నబియ్యం పథకం మన పేటెంట్ మన బ్రాండు. సన్నబియ్యం పథకం మన పేటెంట్ మన బ్రాండు. ఇక సిఎల్పి మీటింగు ఇక నిన్న బ్రహ్మాండంగా జోర్దారుగా శంషాబాద్లో నోవాటెల్లో ఇక మరి అంగరంగ వైభవంగా జరిగింది ఈ కాంగ్రెస్ వాళ్ళ సిఎల్పి పండుగ. ఇక ఇంట్లో రేవంత్ సారు లక్ష్మణ రేఖ గీసిండు. ముందుగాల లక్ష్మణ రేఖ గీసిండు. ఇక మరి ఈ గీత ఎవరు కూడా దాటొద్దు, గీత పరిధిలో ఉండాలి, హద్దులు దాటొద్దు, మితిమీరి మాట్లాడొద్దు అనేది ఇక బుడ్డ పోరగాళ్ళకు చదువు చెప్పినట్టుగా పంతులు ఇక రేవంతం అయ్యా మంచిగా వాళ్ళకు ఇక తిండో బొంజో అదో ఏదో పెట్టిండు, నిమ్మల పడగొట్టిండు. మీరు ఈ పని చేయొద్దు, మీరు ఈ పని చెయ్యాలి. మీరు ముఖ్యంగా పట్నం హైదరాబాద్కు అంటిపెట్టుకొని ఉండొద్దు. మీరు ఏం చేయాలి, మీ నియోజకవర్గాలల్లా పల్లెబాట పెట్టి పల్లెలల్లా వాడలల్లా గల్లీలల్లా ప్రజలల్లా తిరుగుర్రి. పట్నం హైదరాబాదును వదిలిపెట్టుర్రి. మీ నియోజకవర్గాలలో మొత్తం మూతకోలుగా తిరుగుర్రి. ఇది కథ. ఈ రకంగా ఇక మరి ఎమ్మెల్యేలకు బాగానే షెడ్డో పడ్డో ఇక మరి పూసగుచ్చినట్టుగా చెప్పుకొచ్చిండు. ఇక ఇంట్లోనే ఇక కొంతమంది మంత్రివర్గ విస్తరణ మరియు నాకు మంత్రి పదవేది ఈ మంత్రి పదవుల కోసం కొట్లాడుకుంటారు. లోపటనే అంతర్గత యుద్ధం బ్రహ్మాండంగా నడుస్తుంది. మరి ఎట్లా ఈ యుద్ధం కూడా మరి ఎట్లా ఆపాలి, ఏం చేయాలి, ఎందుకు అడుగుతుర్రు? ఏదేమైనా నా చేతిలో ఏముంది, అంత చూసుకునేది వాళ్ళే కదా, ఢిల్లీలో ఉన్న పెద్దలే కదా, అధిష్టానమే కదా. మరి నా మీద ఎందుకు అడుగుతుర్రు? నేనేం చేస్తున్నా, నా చేతిలో ఏముంది, ఎందుకు అడుగుతుర్రు? మరి గిసవంటి ముఖ్యమైన మీటింగ్లకు ఎందుకు వస్తలేరు? ఇక ఇలా మనకు తెలిసింది ఏముందా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఈయన అలుగుల మీదనే ఉన్నాడు, వివేకు అలుగుల మీదనే ఉన్నాడు, ప్రేమ్ సాగర్ అలుగుల మీదనే ఉన్నాడు. ప్రేమ్ సాగర్ వీళ్లకు మాకు బుగ్గ కారు కావాలి. బుడ్డ పోరగాళ్ళు కనుక జాతరలకు పోతే గుట్ట మీదకో జాతరకో పండుగకో పబ్బాలకు పోతే ఆడ పుయ్యా 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 అనిపిస్తారు బుగ్గ కార్లు. ఇగో ఇప్పుడు మాకు గసోని కారు కావాలి. బుగ్గ కార్ల మీద జిమ్మ పెట్టిర్రు. ఇగో ఇప్పుడు వీళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేకు, ప్రేమ్ సాగర్ రావు. ఇక ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కూడా కోయాకు లోపల బిర్రగా నాటుకొని ఉన్నది మంత్రి పదవి అని, కానీ షెడ్డో పడ్డో వచ్చింది. నిన్న సిఎల్పి మీటింగ్కు వచ్చిండు. వీళ్ళు మాత్రము ఇక అలుగుల మీదనే ఉన్నారు, వీళ్ళు సిఎల్పి మీటింగ్కు రాలేదు. ఇక మరి పెద్ద కోమటిరెడ్డి కూడా బయట దేశంలో ఉన్నాడు కాబట్టి ఇక ఆయనకు వస్తానికి వీలు కాలేదనేది మరి ఇక నడుస్తుంది కథ. ఈ రకంగా అలుగుల తులుగుల మీద మీరు ఉండి మీరు ఇబ్బందులు పడొద్దు. పార్టీలో ఇబ్బందులు పెట్టి మీరు ఇబ్బందుల పాలు కావద్దు. ఏదైనా నికరమైన ఆలోచనతో నిశితమైన పరిశీలనతో అధిష్టానమే నిర్ణయిస్తుంది. జర్రంతా ఈ మధ్యకాలంలో కొద్దిగా గొప్ప ఆకాశం అంతా ఓపికతోటి భూదేవి లాంటి సహనంతో ఉన్న ఇగో ఆయన ఉండిగా ఆయన పెద్ద మనిషి పేరు నిజమైన వచ్చాక ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లాగా ఓపిక బట్టి ఉండుర్రి. ఇది మీ మంచి కోసమే చెప్తున్నా. మీరు ఈ లక్ష్మణ రేఖను దాటాలని చూస్తే
వాళ్ళు మీరే ఇబ్బందుల పాలవుతారు, మీరే ఆగమవుతారు. కాబట్టి ఇక ఇంట్లో ఇక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈయన పలుకు కోడై కూస్తుంది. ఏంది ఏం కథ అంటే, నీ బాంచనే మీ దండం పెడతావా, ఎట్టనా చెయ్యరా, జర్రా ఈ కాంగ్రెస్ కోళ్ళగల ఎమ్మెల్యేలను కొనుర్రి, మీ కాడ పైకం లేకపోతే మేము ఇస్తాం అని బిల్డర్లు పారిశ్రామికవేత్తలు అంటుర్రట. ఇక ఈ ముచ్చట ఆడబోయి ఈ కాంగ్రెస్ వాళ్ళ చెవులో పడేసరికి అమ్మా ఇదేదో కథ గమ్మిస్తట్టే ఉన్నారు. గద్దెనెక్కిన 3-4 రోజుల నుంచే కూలిపోతుందో సర్కారు కూలిపోతుందో అని కోయిల రాగం తీస్తుర్రు, పదం పాడుతుర్రు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని ఇప్పుడు వీళ్ళకు బిర్రగా నాటుకొని ఉంది. ఏంది ఏం కథ అంటే, నిన్న సిఎల్బి మీటింగ్లో నోమాటెల్లా రేవంత్ అయ్య కూడా ఇక్కడ బాగానే బల్యం పొట్టు పొడిచిండు. మీరు జనాలలా ఉండాలి, నియోజకవర్గాలల్లో పల్లెబాట పేరు మీద తిరగాలి, చెడ్డో పడ్డో మన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో నిన్న ఆడ భూభారతి అని పెట్టినాం, సన్నబియ్యం పండుగ, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ వర్గీకరణ, దాంతో ఎంతమందికి లాభాలు, ఎంతమందికి ఉద్యోగాలు, కొలువులు అనేది చెప్పాలి. ఇడమర్చి ఇది పూర్తి స్థాయిలో మూలకున్న ముసలమ్మ దాకా కాంగ్రెస్ చేపట్టిన పథకాలు వాళ్ళ చెవులల్లో వాడాలి. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మంచి పని చేస్తుంది అనేది వాళ్ళకు ఒక నమ్మకం కలిగించాలి అనేది మరి ఈ రకంగా రేవంత్ అయ్య ఇక అందులో నిన్న ఇందిరమ్మ ఇండ్లు కొంతమందికి లబ్ధిదారులకు, కొంతమందికి గూడు లేని వాళ్ళకు ఇక మరి ₹1,00,000 చెక్కులు కూడా కొంతమందికి ఇచ్చిర్రు. మొత్తానికి ఇదంతా జనాల్లోకి వెళ్ళాలి. గెలిచినాం కదా, చూస్తామైతే ఇంకా 5 ఏళ్లకు, ఇంకా 3 ఏళ్లకు, ఇంకా 4 ఏళ్లకు అని ఇక ఈ రకంగా మీరు వాయిదాలు వేసుకుంటా, హైదరాబాద్కి మీ ముఖ్య అనుచరులు పిలిపించుకుంటా, ఇక్కడనే మకాం వేసి ముద్దుగా రామసక్కని వ్యవహారం చేస్తే రేపు జనాలు మనల్ని మర్చిపోయే యాళ్ళ ఉంటుంది. మనం వాళ్ళని యాళ్ళమాల అనకపోతే మనల్ని వాళ్ళు దూరం పెట్టే కథ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏ లీడర్ అయినా లక్ష్మణ రేఖ దాటకుండా, అద్దు మీరకుండా, మితి మీరకుండా ఇక మరి మంచి మందిలో చెప్పుర్రి, చెవుల చెప్పుర్రి అనుకుంటా ఈ రకంగా మరి బుడ్డపొరగల గంక కచ్చ ఆడిచ్చి పంతులు చెప్పినట్టుగా మరి మొత్తానికైతే బువ్వ కడుపు నిండా పెట్టి ఈ రకంగా కొలుపు చెప్పిండు రేవంతం సారు నోవాటెల్ ఓటర్ల శంషాబాద్లో. చూడాలి మరి రేపు పార్టీలో ఉన్న కచ్చపెచ్చ వ్యవహారం కొంచెం కొలిక్కి రావాలి అనేది మరి తనలాడుతుండు. మరి ఈ మంత్రి పదవుల కథ ఎట్లయితుంది, ఇంకా మరి కోళ్ళాగలు ఇంకా ఎన్ని కోళ్ళాగలు అరుగుతాయి, ఇంకా అసలు ఏంది ఏం కథ రేపు మునుముందు చూద్దాము. మొత్తానికి సంక్షేమ పథకాలను జనాల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలి అనేది రేవంత్ రెడ్డి మరి ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటూ చూడాలి. మరి రేపు ఎట్టెట్టవుతుంది, ఏంది ఏం కథ అనేది మునుముందు చూద్దాం. ఇంకేముంది ఆయమన్న వార్త, అదే ప్రజల్లోకి వెళ్ళండి, ప్రభుత్వ ప్రతిష్ట పెంచండి. ఇగో మళ్ళీ ఉద్యోగాల జాతర, 20,000 ఉద్యోగాలకు లైన్ క్లియర్, నోటిఫికేషన్ల విడుదలకు కసరత్తు, ఎస్సీ వర్గీకరణ జీవోతో లైన్ క్లియర్, ఆర్టీసీ వైద్య విభాగాల్లో 10,000 పోస్టులు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చకచక. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని సర్కారు స్పష్టం చేసింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి వెలువడాల్సిన ఉద్యోగ నియామక ప్రకటనలు నిలిచిపోయినాయి. దీంతో జాబ్ క్యాలెండరు ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 14 నుంచి అంటే అంబేద్కర్ జయంతి
అంబేద్కర్ జయంతి నుంచి వర్గీకరణ అమల్లోకి వచ్చింది. వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం ఖాళీల గుర్తింపు ప్రక్రియను మొదలుపెట్టనుంది. 2-3 రోజుల్లో పలు విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలు గుర్తించనున్నారు. కనీసం 20,000 ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా చేయాలన్న లక్ష్యంతో సర్కారు ఉంది. ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలో దాదాపు 10,000 వరకు పోస్టులు ఉంటాయి. ఎలా ఆర్టీసీ వైద్య విభాగాలలో. ఇక వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు కలిపి దాదాపు 10,000 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగాల్లో 23,000 వరకు ఖాళీలు ఉన్నట్టుగా సమాచారం. కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్కు చేరినట్లుగా తెలిసింది. మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీకి పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తుంది. గురుకుల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు భారీగా ఉన్నాయి. గత గురుకుల నియామక ప్రక్రియలో దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్గా మారాయి. అంటే గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీసు విభాగంలోనూ భారీగా ఖాళీలు ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది కథ. మొత్తానికి మళ్ళా ఉద్యోగాల పండుగ. మూరెడు మీసాలు పెంచుకుంటూ నా కొడుకు, భార్యడు గడ్డాలు పెంచుకుంటూ నా కొడుకు, కానీ కొలువు రాకపోయే ఏం చేద్దు ఎట్ట చేద్దు అనే తల్లిదండ్రులకు జరంత ఊరటనిస్తుండొచ్చు ఈ వార్త. ఇక నేను చదివిన దానికి, నేను తెల్లదాక పొద్దునాక కష్టపడ్డదానికి ఇక షెడ్డో పడ్డో ఇక మరి ప్రభుత్వం మళ్ళా ఉద్యోగాల జాతర మళ్ళీ మొదలుపెట్టింది అని జర్రా మరి కడుపు నిండా దీని కంటి నిండా వండే రోజులు ఇక మరి నిరుద్యోగులకు ఈ రకంగా సంతోషకరమైన వార్త వచ్చినందుకు ఇవాళ గుండెలకి వెళ్ళి ఆనందం పొంగిపోతుండొచ్చు. చలో ఇక వీళ్ళకి ఏం పని పాట లేదు. కంచె భూముల తాకట్టు. నమస్తే తెలంగాణలో కంచె భూముల తాకట్టు, లొసుగుల లోగుట్టు. ఈ కంచె భూముల కథే పైన పాడ వాడరా ఏదో అన్నట్టు ఇక వీళ్ళు మాత్రం ఇదే పని మీద పడ్డారు. 400 ఎకరాల తనఖాలు వెక్కిరిస్తున్న విధానపర లోపాలు ఎన్నో. మరి విధానపర లోపాల సంగతి ఏందో ఒక్కసారి మనం కూడా తెర మీదకి పోతే కథబాతలు ఏందో ఒక్కసారి అరుచుకుందాం. ఇక కని కేసీరావు ఇవాళ మీ సిలక పలుకులు, మీ సొక్కం పూస పలుకులు వింటుంటే జనాలు ఏమనుకోవాలి, ఎట్లనుకోవాలి, ఏం చేసిండు, ఏం ఉద్దారకం చేసిండు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ బొల్లి కూతలు. 1,00,000 కోట్ల పై చిలుకుల పైకం పద్దుల పేరు మీద మీరు తెలంగాణలో సర్కారు భూముల కనబడ్డ భూమిని కబ్జా పెట్టి అమ్మిన చరిత్ర మీది కాదా సారు అని ఇప్పుడు ఇదంతా లోకమంతా ఎల్చిపారినా. మరి పెద్ద మనిషి అసెంబ్లీలో కూడా అన్నాడు, సర్కారు సంసారం వెళ్ళాలంటే ఎట్లా, ఏదో ఒకటి చెయ్యాలి కదా అని ఆయనే అన్నాడు నిండు అసెంబ్లీ గోలిగా. ఇక మరి జనాలు వామ్మో బీఆర్ఎస్ వాళ్ళు ఎంత రామసక్కనోళ్ళే, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏదో అమ్మ చూపుతుర్రట. అంటే మరి ఇక్కడ కోట్ల విలువైన భూములు అమ్ముకున్న చరిత్ర ఎవరిది? కోకాపేటు కానీ అరే బుద్ధు వెళ్ళు కానీ, కోకాపేట కానీ బుద్ధు వెళ్ళు కానీ, బాచుపల్లి కానీ ఐటెక్ సిటీ కానీ మాదాపూరు కానీ హైదరాబాదు చుట్టుపక్కల జిల్లాలలో కూడా విస్తరించి జిల్లాలలో కూడా సర్కారు భూముల మీద కన్నుబెట్టి పగ్గం పాడు చేసి
మేము ఇస్తున్నాము మీకు ఉచితంగా పథకాలు, జనాల సోమరి పోతుల చేసి ఉచితంగా మేము ఇస్తున్నాము పథకాలు అనుకుంటా. అరే మొన్న గారు అంటుండే కేసీరావు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ మూతపోయింది మొత్తం, అసలు మామూలుగా లేకుండే అని ఒక ఆయన ఏమో ఊళ్ళల్లో పోతంగా గిట్టు అది ఏం తాత అంత కచ్చపెచ్చ ఎవరు నడుస్తుందేమే, కేసీరావు ఉన్నప్పుడు జర ఈ రైతు భరోసా అది ఇది దబ్బ సిట్ట చేసేది ఎట్లా అవుతుంది అంటే, సర్కారు భూముల అమ్మినాడో, సర్కారు భూమిల అమ్మినాడో, అయ్యి ఇటు మలిపినాడో, సర్కారు భూముల అమ్మినాడో, అయ్యి ఇక్కడ మలిపినాడో, నమ్మించి జనాల మోసము చేసి ఆ జనాలకే మళ్ళీ ఏం చేసిండు, ఇగో నేను ఇస్తున్నా. మరి కేసీరావు ఇంటికి వెళ్ళి ఇచ్చిండా? రైతు బంధువు కేసీరావు ఇంటికి వెళ్ళి ఇచ్చిండా? గుట్టలకు రాళ్లకు రప్పలకు రోడ్లకు, గుట్టలకు రాళ్లకు రప్పలకు రోడ్లకు, గుట్టలకు రాళ్లకు రప్పలకు వెంచర్లకు కూడా రైతు బంధు ఇచ్చిన చరిత్ర కేసీరావుది. అంటే ఎంత దోపిడీ జరిగిందో అర్థమవుతుంది కదా అన్న. మరి ఇదంతా ఎక్కడికి వెళ్ళి ఇచ్చిండు అంటే సర్కారు భూమిలో అమ్మిండు. అయితే ఇక తీరా కేసీరావయ్య ఇక ఓడిపోతాడు. ఎలక్షన్ల ముందర ఏం చేసిండు, అమ్మా నాకు పల్లెలల్లా అక్కడక్కడ గ్రౌండ్ లెవెల్లో మూత మోగిస్తుర్రు, నాకు సురుకు పెడతట్టే ఊరు ఎర్రగా కర్రు కాల్చి ఏం చేయాలి ఎట్లా చేయాలి అని ఇక మరి రైతు రుణమాఫీ అంచి అది ఏది లేదు ఎక్కలేదు షారాన చేసి బారాన పక్కేసి పండబెట్టి ఇక నేను దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అంటే, కానీ ఆ భూమిని సర్కారు భూమిని నేను అమ్ముకొని లొట్టలేసుకొని వాళ్ళకెళ్ళి మీది నురుగు తీసి జనాలకు వంచితి. మరి ఎట్లా ఏం చేయాలి, వ్యతిరేకత బగ్గ పెరిగిపోయింది అని ఇక ఆలోచన చేసి ఇక ఏడ కనపడ్డ భూమికి ఆడ కన్ను పెట్ట అధికారులను అప్రమత్తం చెయ్య, మనము ఆ భూమి అమ్మేదాకా ఇంచు కూడా మాట బయటికి పొక్కొద్దు, ఒకవేళ పొక్కిందో ఇక మీకు తొడపాశమే ఈ రకంగా పెట్టి ఇక మొత్తం బట్టబయలు చేసి ఆఖరికి వస్తారకల్లా తెలంగాణ సర్కారు తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద గతంలో ఇక మరి కేసీరావయ్య 10 ఏళ్ల పాటు రాజ్యం వేలి ఇక మరి 7 లక్షల కోట్ల పైచిలకు దరిద్రాన్ని కూసోబెట్టిపోయిండు. ఇటు సర్కారు భూములు అమ్మిండు, ఇటు అదేంది సర్కారు భూములు అమ్మిండు, మళ్ళీ పోతే ఎక్సైజ్ శాఖ పేరు మీద 3 నెలల ముందల్లే వాళ్లకు టెండర్లు విరిచి అట్లా కొంత పైకం రాబట్టిండు. ఆ పైకము ఈ పైకము అంతా కలిపి లొట్టలు వేసుకొని ఇవాళ 7 లక్షల కోట్ల పైసలకు తెలంగాణ జనాలకు అప్పు చూపి అవసరపడ్డాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, మేమేమి వస్తాం, జనాలు మమ్మల్ని కలవరిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళకేమో ఈ ముచ్చట చెప్పుకోవస్తలేదు. కాంగ్రెస్ వాళ్ళకు ఆయన 7 కేళ్ళు ఇచ్చిండు తెచ్చిండు అనే ముచ్చట సర్కారు భూముల మొత్తం కథం పట్టించిండు. ఇలా అడుగున బుడియబావులు లేక అడుగున సర్కారు భూముల మీద కన్ను పెట్టి కబ్జా పెట్టి వాటిని పెద్ద పారిశ్రామికవేత్తలకు అంటగట్టి నీకింత నాకింత సర్కారు భూమిని నీకు ఇప్పిస్తే నీకింత నాకింత అన్నట్టుగా గిట్ల చేసి ఈ రకంగా చేసి కమిషన్లకు కకృతి పడి తెలంగాణను సర్వనాశనం చేసిర్రు. ఇక మళ్ళీ ఇవాళ ఏమన్నా అంటే కంచగచ్చిబౌలి భూములు అమ్ముదామని చూస్తుర్రు, తాకట్టు పెట్టిర్రు, 1000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుర్రు.
రోజు ఇదే కొడుపు, రోజు ఈ కంచె గచ్చిబౌలి భూముల జాతరే జాతర. ఈ జాతర తప్ప వీళ్ళకు ఇంకో ఆయువన్న వాత మాత్రం దొరకలేదట. ఈ రకంగా ఉంది కథ. అన్ని తీర్లా అమ్ముకొని అన్ని తీర్లా చేసి ఆఖరికి వస్తార కల్లా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గిట్ట చేస్తారు ఎందుకు? మేము సెంటు భూమి కూడా అమ్మమైతివి. 10 ఏళ్ల కాలంలో కేసీరావు ఏం చేసిండు అయ్యా అంటే ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ చేసిండు. రియల్ ఎస్టేట్ చేసి 7 కాడికి తమాషగా బట్టబయలు చేసిండు. ఇక మరి రాష్ట్రానికి అప్పుల కుప్ప చేసి పెట్టిండు. ఇగో జ్యోతి ఇక అదే మనం వెళ్ళాక అనుకున్న వార్త. పార్టీ లైన్ దాటొద్దు, మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని అధిష్టానం ఫ్రీజ్ చేసేసింది. ఇది వెళ్ళాక మనం అనుకున్న ముచ్చటే. ఇక ఇక్కడ నేషనల్ వరల్డ్ కేస్ A1 సోనియా, A2 రాహుల్ గాంధీ, ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ, శామ్ పిట్రోడా, సుమన్ దూబే పైన అభియోగాలు, విచారణార్హమా కాదా? 25న కోర్టు నిర్ణయం. ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా. ఇది చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వ దాడి, విపక్షపై రాజకీయ ప్రతీకారం. కేసీ వేణుగోపాల్. నేడు దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపు. నేషనల్ వరల్డ్ కేసు మరోమారు జాతీయ స్థాయిలో రాజకీయంగా ఓ కుదుపు కుదిపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం ఈ కేసులో రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీటు దాఖలు చేశారు. ఈ అభియోగ పత్రాల్లో కాంగ్రెసు అగ్రనాయకురాలు సోనియా గాంధీని A1గా, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని A2గా పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు దర్యాప్తు సంస్థలను ఇక మరి ఈ రకంగా ఒక రాజకీయ కుట్రతోనే ఈ రకంగా చేస్తున్నారు అనేది ఇక ఇప్పుడు అందరూ ఇక మరి ఏం చేస్తున్నారయ్యా వీళ్ళు? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్ళు చోటా మోటా నాయకుల కాంచి, గల్లీ లీడర్ల కాంచి పెద్ద నాయకుల దాకా ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, ఈ రకంగా ఇది ప్రభుత్వ కుట్రే, రాజకీయ కుట్ర. మరి ప్రభుత్వం ఈ రకంగా పాలన, చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వ దాడి అని ఇక కాంగ్రెస్ వాళ్ళు పసిబట్టి ఇక మరి వీళ్ళు అడుగడుగున రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు చేస్తారట. ఇచ్చిన చెక్కులనే మళ్ళీ ఇస్తూ మహిళలను మోసం చేస్తున్న రేవంత్ సర్కారు. 2 సార్లు ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కాలేదు. మహిళలకు వడ్డీ లేని రుణాలపై బట్టి అబద్ధాలు. రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ముంచారు. ఉపాధి సిబ్బందికి వేతనాలు ఇవ్వాలి. ఇచ్చిన చెక్కులే మళ్ళీ ఇస్తూ మహిళలను రేవంత్ సర్కారు మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళా సంఘాలకు 2 సార్లు అవే చెక్కులు ఇచ్చారని, అవి ఇప్పటికీ చెల్లుబాటు కాకపోవడం సిగ్గుచేటు అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎస్ఎస్జి సభ్యులకు 2024 నవంబర్ 19న వరంగల్లో రుణ బీమా, ప్రమాద బీమా చెక్కులను సీఎం అందజేశారని, మళ్ళీ అవే చెక్కులను ఈ ఏడాది మార్చి 8న హైదరాబాద్లో ఇందిరా మహిళా శక్తి పేరిట నిర్వహించిన సభలో సీఎం అందజేసేదని ఈ రకంగా ఈయన 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే, ఈయన ఇదేదో మహిళలను మోసం చేస్తున్న రేవంత్ సర్కారు 2 సార్లు ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కాలేదని ఏదో సరే ఈయన వాస్తవమే మాట్లాడుతున్నాయని అనుకుందాం. ఈయన వాస్తవమే యథార్థంగా మాట్లాడుతున్నాయని అనుకుందాం. మనం ఇప్పుడు ఈయన యథార్థతనం ఏంది, ఈయన ఏ రకంగా మరి ఇక దారి తప్పిన ధర్మానికి దారి చూపిస్తుండు, ధర్మానికి ఈయన ఏ రకంగా కట్టుబడి ఉన్నాడు, అసలు ఏంది ఏం కథ అనేది ఒక్కసారి మనము ఈయన ఇక మరి
ఎంత పెద్ద వాస్తవంగా అంటే ఏ రకంగా ఈయన వాస్తవాలు మాట్లాడతాడు అనేది ఒక్కసారి మనము ఒక గిన్నె ఇందాం. జూమ్ పెట్టు. అయిపోయి ఈ కాంగ్రెస్ వాళ్ళు మీరు బీసీ కులగానే చేస్తుంటే మీరు అడ్డుపడుతురు అంటుర్రు. ఈయనే మరి వాస్తవాలనే మాట్లాడే మనిషి ఈ రకంగా చేస్తుర్రు. ఇచ్చిన చెక్కులనే మళ్ళీ ఇస్తుర్రు కాంగ్రెస్ వాళ్ళు అనేది ఆ అమ్మాయి వెళ్ళబోసుకుంటుండు. నేనేమన్నా అసెంబ్లీలో కలిస్తే సారు మరి కాంగ్రెస్ వాళ్ళు కులగాన చేస్తుంటే మీరు అడ్డుపడుతుర్రట, మరి 42% రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు ఏదో ఇదవుతారో అనేది కూడా మీకు భయం పట్టుకుందాట. అమ్మ కాంగ్రెస్ వాళ్ళకు మంచి పేరు వస్తుందని మీకు ఏదో భయం పట్టుకుందాట అన్నట్టుగా మాట్లాడబోతుంటే, మరి కాంగ్రెస్ వాళ్ళు బీసీ కులగాన చేస్తుంటే మరి మీరు ఎందుకు అడ్డుపడుతు సారు అంటే నోరు కూడా తెరవాలి. ఏందా ఏదో ఎక్కిరిచ్చినట్టుగా ఏందా అంటే మరి కాంగ్రెస్ వాళ్ళు కులగాన చేస్తుంటే మరి మీరు అడ్డుపడుతున్నాడు సారు అంటే ఇక నీకెందుకు నోరు మూసుకొని కథం తోక జాడిచ్చి కథం కారెక్కి పోతూనే ఉండు. మరి నువ్వు యథార్థం మాట్లాడేటువంటి వైతివి, వాస్తవాలు మాట్లాడేటువంటి వైతివి, మరి ఎందుకో మరి కులగన గిట్లా అంటే మరి అట్లా కాదే గిది గిట్లా గీ వరుస గిది గీ కథ గిది కాంగ్రెస్ వాళ్ళు గిట్ట చేస్తుర్రు, అసలు మర్మం గిది, లోగుట్టు గిది, ఈ గుట్టును మేము గిట్ట రట్టు చేస్తామనేది మరి నువ్వు చెప్పాలి కదా. అది ఏది తేటతేలం చేయకుండా తమాషగా ఉర్రికి కార్లో కూర్చొని బుర్ర జారిపోయిండు. ఇగో గిది కథ. అయితే ఇప్పుడు ఈయన మాట్లాడేదంతా మనకేమనిపిస్తుంది, హరీష్ రావు ఇక ఈయన ఏది మాట్లాడినా ఇక గదే బొలిపోతే అని అనిపిస్తుంది ఇప్పుడు. నైరుతిలో వర్షాలు. ఈసారి ఏపీలో మంచి వర్షాలు. వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడే ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది నైరుతి సీజన్లో నుంచి వర్షాలు కురవనున్నాయి. గత ఏడాది కోస్తాలో శ్రీకాకుళం, ప్రకాశం, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాభావం కొనసాగింది. ఈ ఏడాది మాత్రం ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ కంటే అత్యంత ఎక్కువగా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణ కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని, రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానున్నదని ఐఎండీ వెల్లడించింది. ఇక ఈసారి జర వానలు ఎక్కువ పడతాయట, కాలం బగ్గ అవుతుందట. ఈ కాలం చల్లగుండ, ఈ కాలం ఏం కాలమో కానీ అంగు తప్పిన కాలం అవుతుంది, అదును తప్పిన కాలం అవుతుంది. ఇక మరి కళ్ళాలల్లా ఒడ్లను నానబెడుతుంది, మొరకరెళ్ళ పెడుతుంది, వర్షాలల్లా వడగండ్ల రాళ్ళు వాడి ఒడ్డు మొత్తం రాలిపోయి నేలమట్టం అవుతున్నాయి. పాపం అన్నదాతలు అయితే రైతన్నలు అగోరిస్తున్నారు. 6 కాలం చేస్తుంది, ఏమైపోయా మా పంట, ఎట్లయిపోయా, గంగల పోసినట్టు అయిపోయే. ఈ వానదేవుడు పగబట్టి రావాల్సినప్పుడు ఏం వస్తలేడాయే, వద్దన్నప్పుడు ఏం ఊకుంటలేడాయే. ఇక ఈ శాఖలు ఏం గిట్ట చెప్తారు. ఈసారి బ్రహ్మాండంగా ఉన్నాయట వానలు. ఆ వానదేవుడు ఎప్పుడు రావాలనో ఎప్పుడు పోవాలనో ఎక్కడ వశపడిన రోజులు అయిపోయినాయి. రైతన్నకు షెడ్డో పడ్డు ఇన్ని నీళ్ళు అయితే పంట చేను మంచిగా బతుకుతుంది, ఇన్ని గింజలు వంతాయి, లోకానికి ఇంత బువ్వ పెట్టే భాగ్యం దొరుకుతుంది అనేది రైతన్నలు అఘోరించినప్పుడేమో వానదేవుడు రాడు. ఇక అది ఎటనో గట కష్టపడి ఇటో అటో నిగ్గి అది ఒక కొలిక్కి వచ్చినాక దాన్ని పగ్గం పాడు చేసేందుకు ఈ వానదేవుడు ఇప్పుడు మోపై కూర్చుండు. ఇక మరి ఈసారి అట కాలం బగ్గం ఉందట, పంటలు బ్రహ్మాండంగా వంతాయట, భూములు మొత్తం జాలు పడతాయట. చూడాలి మరి ఎట్టయిదో. సాక్షి
మన పథకాలతో మోదీ ఉక్కిరి బిక్కిరి. ఇక తెలంగాణ సంక్షేమ పథకాల దెబ్బ ఇప్పుడు మోడీ సారు అబ్బా అంటుండట. నేను ఏదో అనుకొని ఏదో చేద్దామని తెలంగాణలో బాగా చేద్దామనుకుంటే వీళ్ళు సన్నబియ్యం అని అదని ఇదని భూభారత్ అని ఎస్సీ వర్గీకరణ అని పీసీ కులగణన అని వీళ్ళు ఏదో చేస్తట్టే ఊరుగా నా చేతికి వస్తట్లేదుగా తెలంగాణ అని ఇప్పుడు పెద్ద మనిషి కూడా కాంగ్రెస్ వాళ్ళ మీద ఇక మరి ఉక్కిరి బిక్కిరి పథకాలకు ఉక్కిరి బిక్కిరి అయ్యి ఆయన కూడా కాకనబోరుతుండట వీళ్ళ మీద. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మన కులగణన రాజకీయంగా మోదీకి మరణ శాసనం. కులగణన గేమ్ చేంజర్ అయ్యింది. బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతుంది. కంచె గచ్చిబౌలి భూములపై అంతా కలిసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కిషన్ రెడ్డికి కేటీఆర్ చెప్పాడు. కిషన్ రెడ్డి అమిత్ షాకు చెప్తే ఆయన మోదీకి చెప్పాడు. మోదీ బుల్డోజర్లు జేసీబీలకు తేడా తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. మంత్రివర్గ విస్తరణను అధిష్టానం ఫ్రీజ్ చేసిందన్న ముఖ్యమంత్రి. 5 కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని పిలుపు. మొత్తం మీద రేవంత్ దెబ్బకు మోదీ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతుందట. సంక్షేమ పథకాలతోటి మోతమవుతుందట. మన ప్రభుత్వానికి మంచి పేరు సాఫీగా నడిచే విధంగా ఆదాయం రావడం బీఆర్ఎస్ బీజేపీలకు ఇష్టం లేదు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆ 2 పార్టీలు కలిసి చేసిన కుట్రలే ఎందుకు నిదర్శనం. మనం కోర్టులో గెలిచి ఆ భూములను తీసుకొచ్చాం. మొత్తం 2200 ఎకరాల్లో మన ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది 400 ఎకరాలే. మిగిలిన భూముల జోలికి వెళ్ళడం లేదు. ఆ 400 ఎకరాల్లో ఐటీ టవర్స్ నిర్మించే ఆలోచనలో ఉన్నాము. అలా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఉద్యోగాలు కూడా వస్తాయి. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా కిషన్ రెడ్డికి చెప్పిండు. కిషన్ రెడ్డి అమిత్ షాకు చెప్తే అమిత్ షా మోడీకి చెప్పిండు. మన పథకాలు ప్రధానిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆయన రంగంలోకి దిగారు. బుల్డోజర్లు జేసీబీలకు తేడా తెలియదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందరూ కలిసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో గుజరాత్ మోడల్ పోయింది, తెలంగాణ మోడల్ ప్రచారంలోకి వస్తుంది. ముఖ్యంగా కులగణన గేమ్ చేంజర్ అయ్యింది. రేపు జరిగే బీహార్ ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషించబోతుంది. ప్రధాని మోదీకి ఇది రాజకీయంగా మరణ శాసనం కాబోతుంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిండు. మొత్తానికి ఇక్కడ ఏంది ఐటీ టవర్స్ సరే, ఇలా కంచె గచ్చిబౌలిలో 2200 ఎకరాలు ఉన్నా మనం క్లెయిమ్ చేస్తుంది ఎంత అంటే 400 ఎకరాల్లో. ఈ 400 ఎకరాల్లో సమాజానికి జనాలకు ఎక్కడికి వచ్చే పనే చేస్తున్నాము. ఐటీ టవర్స్ నిర్మించే ఆలోచన చేస్తున్నాం కాబట్టి అది చేస్తే రేపు ఇంకా కొలువుల పండుగ అయిపోతుంది, జీవనోపాధి దొరుకుతుంది. ఇది కావద్దు, ఇది చేయొద్దు, తెలంగాణ బాగుపడొద్దు. తెలంగాణలో 10 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో మరి నిరుద్యోగులు మూరడు మీసాలు బారెడు గడ్డాలు పెంచుకొని ఏ రకంగా ఉన్నారో గట్టిగా ఉండాలి అనేది ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తుర్రు. పుసుక్కున ఈ 400 ఎకరాలలో ఈ ఐటీ టవర్స్ అని అదని ఇదని ఈ పారిశ్రామిక కంపెనీలు కడితే ఏమవుతుంది? నలుగురికి ఉద్యోగాలు వస్తాయి. అమ్మా రేవంతమే మంచిగా చేస్తుండ్రా, ఇటు ఎస్సీ వర్గీకరణ కథ గమ్మించి ఇక్కడ కొలువుల పండుగే, ఇక్కడ 400 ఎకరాలలో ఐటీ టవర్స్ అని అదని ఇదని ఈ పరిశ్రమలను తీసుకొస్తే ఈ రకంగా ఇక ఇది కొలువుల జాతర అయిపోతుంది. రేవంతానికి మంచి పేరు వస్తుంది. అమ్మా ఎట చేయాలి? ఇది ఎటనో గట్ట పాతాళం దొక్కాలి, కాంగ్రెస్ను మొత్తం పడగొట్టాలి, ఏదన్నా కూడా చెయ్యాలి, జనాలతో వ్యతిరేకత తీసుకురావాలంటే వీళ్ళు ఏదో చేస్తట్టురు అనేది ఇప్పుడు ఈయన కేటీ రాములు పోయి కిషన్ రెడ్డి చెవులు వేస్తే, కిషన్ రెడ్డి పోయి అమిత్ షా చెవులు వేస్తే, అమిత్ షా మోడీ చెవులు వేసిండట. గిది కథ. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ చిత్తే. ఎవరంటారు?
కిషన్ రెడ్డి అంటుండు. ఏమంటుండు? రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మళ్ళా ఏమో అన్నపోరా అన్నట్టుగా ముచ్చట మీది మాటకు ఏమంటారు కదా, రెండులా ఏముందో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడితే బీజేపీకి ఏం లాభం? కాంగ్రెస్ బీఆర్ఎస్కు అసాదుద్దీన్ ఓవైసీనే బిగ్ బాస్. ఆ పార్టీలతో బీజేపీకి దోస్తీ ఉందన్న వాళ్ళని చెప్పుతూ కొట్టండి. మీడియా చిట్చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయే విధంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ఉన్నాయని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగాలని కోరుకుంటున్నట్టు తెలిపిండు. తొందరపడి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలగొట్టం. సర్కారుకు ఇంకా 3.5 ఏళ్లకు పైగా గడువు ఉంది. ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొడితే బీజేపీకి లాభం ఏంటి? ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించిండు. వ్యతిరేకత ఉందని మాత్రం అది పసిపెట్టి బయట పెడుతుండు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. భూముల విక్రయం, అప్పులు చేయడం, మద్యం అమ్మడం ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తుందని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేస్తుందని మండిపడ్డారు. కేసులు ఎదుర్కొనేందుకు సిద్ధం. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో చెట్ల కూల్చివేత, భూమి చదునుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు ఉల్లంఘనలకు పాల్పడిందని కిషన్ రెడ్డి విమర్శించారు. అయితే ఇక ఇప్పుడు కిషన్ రెడ్డికి ఈ రకంగా అనుకొస్తుండు. ఏంది? ఇక గతంలో వాళ్ళు అమ్మినట్టే, బీఆర్ఎస్ వాళ్ళు అమ్మినట్టే ఇప్పుడు వీళ్ళు కూడా భూములు అమ్మ చూస్తారు అనేది ఇక ఇప్పుడు ఈయన అనుకొస్తుండు. ఇక ఈయన నిన్నమొన్న కూడా ఒక ఉదారకం చేసిండు. ఇప్పుడు పక్కలోడో వాడో వీడో తప్పని చేసినని మనమే తప్పు చేయదు కదా. ఈయన కాంగ్రెస్ను కూడా ఎట్లా ఇరికియాలని, ఏ రకంగా రేవంత్ మీదకి బదనాం రావాలని కిషన్ రెడ్డి కూడా ఏం చేసిండయ్యా? కిషన్ రెడ్డి ఆయన ట్విట్టర్లో ఏం పెట్టిండు? కంచగచ్చిబౌలి భూములలో నెమలీలు అరుస్తున్నాయి, జింకలు ఏడుస్తున్నాయి, ఏనుగులు బొర్లాడుతున్నాయి, ఆగం జగన్నాథం. కాంగ్రెస్ సర్కారు మొత్తం అల్లా కల్లోలం చేస్తుంది. కంచగచ్చిబౌలి భూములలో జ్వరబడి బుల్డోజర్లు పెట్టి ఏడి కాడికి జీవరాశుల స్థావరాలను కూలగొడుతుంది, వన్యప్రాణుల నేలమట్టం చేస్తుందని ఈయన కిషన్ రెడ్డి ట్విట్టర్ పెట్టిండు. అది సర్కారు ఏం చేసింది? ఇదంతా కల్పితము, ఇదంతా ఏఐ అనే ఇక దాంతో ఇదంతా కల్పితం చేసిర్రు. ఇవాళ మా మీద బదనాం మోపాలి, సర్కారును నిందలు మోపాలని వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కితే ఆఖరికి వస్తరకల్లా ఇజ్జతి పోతుందో ఏమో, ఇలువ పోతుందో ఏమో. కేంద్ర మంత్రిని అయితే పుసుక్కున రేపు జనాలు మళ్ళీ ఇరగబడతారో మరలబడతారో ఏమంటారో ఏ రకంగా కామెంట్ పెడతారో అని ఏమడే దీన్ని డిలీట్ చేసిండు. ఏది? జింకల ఏడుపులు, నెమలీల అరుపులు, ఏనుగుల బొర్లాడు. ఇక అడ్డం పడిపోయినాయి, లేస్తానికి శాతం అవుతుంది అన్నట్టుగా ఇక ఈ రకంగా చేసారు. ఇక ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు వీళ్ళు మా బీజేపీ వాళ్ళని సొక్కమైన వాళ్ళు అంటుర్రు అనేది ఇప్పుడు ఈయన అంబాయం. మరి నిత్యావసర ధరల పెరుగుదల కథ ఏంది? పెట్రోల్ డీజిల్ పెరుగుదల కథ ఏంది? నిన్న మొన్ననే 50 రూపాయలు పెంచిరు వంట గ్యాస్కు. ఒక్కొక్క మైల ఇప్పుడు మన్ను దుమ్ము వస్తుంది ఊర్లలో పోతే. వంట గ్యాసు 50 రూపాయలు పెంచిరు. ఇక వీళ్ళు ఇప్పుడు దేశానికి 186 లక్షల కోట్ల అప్పు చేసి మోపు చేసి పెట్టారు.
గా మధ్యన చెప్పుకున్నాం కదా, మోడే 11 ఏళ్ల కాలంలో ఎంత చేసిండో అప్పు అనేది ఈయన హయాంలో. ఇక ఈయన మరి కైరపైసలు గుంజుకొచ్చి చేస్తామన్నారు. ఏది ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇచ్చిర్రా? 2 కోట్ల ఉద్యోగాలు ఏటా ఇస్తామన్నారు, అవి పక్కేసి పండబెట్టిరు. కైరపైసలు బ్లాక్ మనీ ఇవి స్విస్ బ్యాంకులలో మురుగుతున్నాయి. ఇవన్నీ 7 కాడికి వదలబట్టి వీటిని ఏం చేయాలో అది చేసి తీసుకొచ్చి ఒక్కొక్కరి పేదోళ్ళ అకౌంట్లలో 15 లక్షలు వేస్తా అని, అది ఇంతవరకు ఇంకా అది ఊసు లేదు, పాసు లేదు, అది మొత్తం పక్కేసుకొని పండుకుంది. ఇక వీళ్ళు చేస్తుంది ఏం మంచిదాట, వీళ్ళు రామసక్రంగా చేస్తున్నారట, అసలు వీళ్ళ కింద ఏ మచ్చే లేదట. ఇక ఇప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ చిత్తే అనేది ఇప్పుడు ఈయన భయం వెళ్ళబోసుకుంటున్నాడు. పెట్టుబడులు రాకుండా దుష్ప్రచారము అయినా ప్రభుత్వాన్ని నమ్మి వస్తున్న పెట్టుబడిదారులు. ఇక్కడ రాకుండా ఇక్కడ మీరు పెట్టకూరి, అది ఇట్లయితుంది ఇది అట్లయితుంది అంటుండగా కేటీ రాములు ఒకవేళ పుసుక్కున ఎవరన్నా 400 ఎకరాలు తీసుకుంటే మాత్రం మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక మేము దాన్ని గుంజుకుంటాము లాక్కుంటామని అనే కదా. ఇక ఈ రకంగా అనేవరకన్నా పెట్టుబడిదారులు కూడా అక్కడక్కడనే పాము తెలంగాణ ఏదో అవుతుందో ఏదో గందరగోళం అవుతుంటుంది అన్నట్టుగా ఇక వాళ్ళు ఈ దుష్ప్రచారం చేస్తుంటే కూడా నమ్మి వస్తున్న పెట్టుబడిదారులు, వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. మంత్రి శ్రీధర్ బాబు నానకరాంగూడలో సిటిజన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభము. ఇక ఈ రకంగా మరి పెద్ద మనిషి కూడా ఇక మరి జపాన్కు పైన కట్టి అక్కడ కూడా ఇంకా కొన్ని పెట్టుబడులు తీసుకురావాలి, తెలంగాణ రూపురేఖను మారవకపోతే రేపు జనాలు మరి నన్ను ఊకుంటారా అన్నమాట నిలబెట్టుకోవాలి కదా. ఎనుకో ముందు అయినా తెలంగాణ సంసారం వెళ్తలేదు కాబట్టి చిన్నగా మెల్లగా గుంజుకొస్తున్నా ఎలా తీస్తున్నా. ఇక ఈ రకంగా బయట దేశంలో కూడా పెట్టుబడులు గుంజుకొచ్చి మొత్తానికి తెలంగాణలో మరి ఈ తెలంగాణ రూపురేఖలు మార్చాలన్న ఒక ఉద్దేశంతో చేస్తున్నా అనేది జర అభివృద్ధి ఎనుకో ముందో చిన్నగా గానించుకుందాం అనేది మాత్రం ఈయన నోటికెళ్ళి రావాలి అన్నమాట నిలబెట్టుకోవాలి అనేది కూడా ఇక మరి నేను గుర్తు చేస్తూ ఉన్నది. ఇక మరి ఇంతటితోటి మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత వార్తలకు సెలవు శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. అంతవరకు దాకా మీరు ఏం